శ్రీమాత్రే నమః. పదమాసం శుక్లపక్షం అష్టమి ఆదివారం అనురాధ నక్షత్రం. నాకు మొట్టమొదలు వారు చెప్పినది నిన్న శనివారం రోజు. దాదాపు చాలా రోజుల క్రితం చెప్పినారు. మన ప్రారబ్ధ కర్మ వశం చేత పోయిన శుక్రవారం ఇరవై 23వ తారీఖు నుంచి మొన్నటి వరకు వరుసగా జ్వరం దాని పని అది చేస్తున్నది, మన పని మనం చేస్తున్నాం కనుక అది తగ్గేదేలే అంటున్నది, మనం తగ్గేదేలే అంటున్నాం. రోజు స్నానం చేస్తేమి, జపం చేస్తేమి, పూజ చేస్తేమి, పారాయణం చేస్తేమి, జ్వరం తక్కువ గమ్మంటే ఎట్లా అవుతుంది? డాక్టర్ దగ్గరికి పోతే మీరు స్నానం మానేయాలి అంటాడు. ఆయన మానేయాలని రోజు ఇంకో రోజు ఎక్కువ స్నానం చేయాల్సి వచ్చింది. ఆ పరిస్థితి అట్లా వచ్చింది. బయటికి పోతే కూడా తాకినవాడు ఊరుకోకుండా అంత అయినాక పోయేటప్పుడు, గురువుగారు నేను ఈరోజు మిమ్మల్ని తాకినాను, మీరు ఇంటికి పోయినాక స్నానం చేయండి అని వాడు చెప్పి మరిగిపోయినాడు. తాతగారు దాన్నే యాదృచ్ఛిక పుణ్యము అని అంటుండే. వాడంతకు వాడు పోయింటే నేను వచ్చి ఏదో సింపుల్గా అనుష్ఠానం చేసుకొని జపం చేస్తుంటే వానికి ఏమనిపించిందో పోయేటప్పుడు, మీరు చాలా జలుబు జ్వరంతో ఉన్నారు కానీ నేను మిమ్మల్ని తాకకూడదు అనుకున్నాను, కానీ తాకినందుకు క్షమించండి, ఇంటికి పోయి స్నానం చేయండి అన్నాడు. చాలా సంతోషం. నాకు అప్పటికే 2 రోజుల నుంచి జ్వరం. తప్పదు. అందుకొరకు వారికి ప్రార్థన చేసి, అయ్యా నా పరిస్థితి ఇది, నేను ఆదివారం వస్తాను అని చెప్పింది. ఆదివారం నాడు బయలుదేరి ఇక్కడ ఉండేటువంటి యొక్క గణపతిని, అమ్మవారిని, భక్తులను భాగవతంలో ఒక చోట ఎవరెవరు దేనికంటే గొప్పవారు అని ఒక పద్యం మొట్టమొదలు వేదం చదువుకున్న వాళ్ళు అని అన్నారు. కాదు, వేదం అర్థంతో చదువుకున్న వాళ్ళు అని అన్నారు. వాళ్ళకంటే గొప్పవాళ్ళు ఉన్నారు. కాదు, వేదము యొక్క అర్థాన్ని చెప్పడానికి మనకు ఒక శాస్త్రం చదువుకోవాల్సి వస్తుంది. ప్రాతిశాఖ్యము అని అంటారు. ఇంతకుముందు వారు విభావస్ గారు ఒక వాక్యం చెప్పినారు. గణానాన్త్వా గణపతిగం భవామహే కవిం కవీనాముపవస్త్రవస్థవం. దీనికి మామూలుగా మనకు బయటికి కనిపించేది గణపతిని గురించి ఉంది అని. మహబూబ్ నగర్లో వనపర్తి సంస్థానం అని వెనకటి కోట ఉండేది. దాంట్లో అంకూరు చిన్న ఊరు. అక్కడ మా మేనమామ గారికి కన్యాదానం చేసిన వారు కొడచర్ల వెంకటాచార్యులు ఉండేవారు. వారి తమ్మురు గారు చాలామందికి తెలుసు. హైదరాబాద్లో ఉండి 4-5 సంవత్సరాల క్రితం వారు వైకుంఠం వేయించేసినారు. కొడచర్ల పాండురంగాచార్య ఘనాపాఠి.
వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఘనపాటి. ఆ వెంకటాచార్ల వారు ఈ గణానాన్త్వా గణపతిం హవామహే అనేటువంటిది కంచి పరమ పూజ్య పీఠాధిపతులు శ్రీ 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 పరమాచార్య దగ్గరికి వెళ్ళి ఈ మంత్రం చదివి వాళ్ళు స్వస్తి చెప్పి మా మంత్రం చదువుతున్నాం రండి అన్నారు. మీరట్లా అనుకుంటే నేనేం చేయలేను, కానీ ఈ గణానాన్త్వా గణపతిం అనే దానికి విష్ణుపరంగా నేను అర్థం చెప్తాను అని వారు చెప్పినారు. అట్టెట్లా చెప్తారండి అని అన్నారు. స్వామివారి ఆజ్ఞ అయితే చెప్తాను అన్నారు. పెరియవా అక్కడనే పీఠం మీద కూర్చున్నారు. దాదాపు 75-80 సంవత్సరాల కింది సంగతి. సాయంత్రం చెప్పండి అన్నారు. మహాపెరియవా ఈ క్షణంలో ఇప్పుడే చెప్పాలి అన్నారు. చెప్పి దానికి తోడు నమక చమకంలో మధ్యలో పనస ఉంటుంది. నమస్సహమానాయ వ్యాధిన వ్యాధినీనాం పతజే నమో నమో ఇషంగిణే ఝుమతే తస్కరాణాం వంచతే పరివంచతే అని మొత్తం పరమేశ్వర యొక్క ఆరాధనకు పనికొచ్చేది అని వాళ్ళు చెప్పినారు. దానికి మొత్తం కూడా విష్ణు సహస్రనామ పరంగా వారు అర్థం చెప్పినారు. చాలా సంతోషపడి మహాపెరియవా అప్పటికప్పుడు బంగారు కంకణం తెచ్చి వారి చేతికి తొడిగినారు. వారు మహబూబ్ నగర్ వెంకటాచార్యులు, అంకూరు వెంకటాచార్యులు అని వారి పేరు. మా మేనమామ గారి యొక్క భార్య వారి కుమార్తె. చాలా ప్రసిద్ధులైన విద్వాంసులు. తెలుగు, తమిళం, కన్నడ, సంస్కృతం, వాళ్లకు ప్రత్యేకమైన ఓ భాష వచ్చేది. వాళ్ళ అన్నదమ్ములు ఆ భాషలో మాట్లాడుకునేవాళ్ళు. అది మరాఠీకి పాళీ భాష దానికి మధ్యలో ఉంటుంది. నేను చిన్నగా ఉన్నప్పుడు వినేవాళ్ళం. అటువంటి మహానుభావుడు. మీమాంసా శాస్త్రం అంటారు. వాళ్ళు వేదం అర్థం తెలిసిన వాళ్ళకంటే గొప్పవాళ్ళు అంటారు. కాదు, ఈ మీమాంసా శాస్త్రజ్ఞుల కంటే కూడా వేదము యొక్క అర్థాన్ని తెలుసుకొని అనుష్ఠానం చేసేవాళ్ళు గొప్పవాళ్ళు అని అన్నారు. అంతటితో ఆగిపోలేదు. వాళ్ళు కాదు, ఆ వేదము యొక్క అనుష్ఠానాన్ని నిరంతరము కొనసాగిస్తూ వేదంలో చెప్పబడినటువంటి యొక్క జ్యోతిష్టోమ, అగ్నిష్టోమ, ప్రతిరాత్ర, అతిరాత్ర, పౌండరీక, వాజపేయ ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేస్తూ జీవనం గడిపేవాళ్ళు గొప్పవాళ్ళు అని అన్నారు. కాదు, వాళ్ళ పైన దీనికంతా కూడా వేదము యొక్క నిరంతరము దాన్ని కొనసాగించేవాళ్ళు గొప్పవాళ్ళు అన్నారు. ఇది 7 మందితో ఆగిపోయిన తర్వాత చివరికి వీళ్ళెవ్వరూ కాదు, వీళ్ళకంటే కూడా, వీళ్ళు సరే, వీళ్ళకంటే కూడా నిరంతరము ఏమాత్రం కూడా మనస్సులో ఒక్క సంకల్పమేదీ పెట్టుకోకుండా, ఏమాత్రం కోరిక లేకుండా భగవంతుని గురించి నిరంతరం చింత చేస్తూ భగవంతుని యొక్క ఆజ్ఞను పాటిస్తూ స్మృతి స్మృతిర్మమైవ ఆజ్ఞ. పెద్దలు పురోహిత గారు, వారి కుమారులు, వాళ్ళు ఇట్లా ఏ మార్గాన్ని నడిపిస్తున్నారో దాన్ని అనుసరిస్తూ నిరంతరం ఆధ్యాత్మికమైనటువంటి యొక్క చింతనతో జీవితం గడుపుతూ అనుక్షణం కూడా శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీరామ, శ్రీకృష్ణ అని భగవంతుని యొక్క, నారాయణ అని భగవంతుని యొక్క నామజపం చేస్తూ భగవంతుణ్ణి నిరంతరం మనస్సులో ఉంచుకున్న వాళ్ళు ఇంతకుముందు చెప్పిన 8 మంది కంటే కూడా గొప్పవాళ్ళు అని భాగవతంలో ఒక పద్యం ఉంది.
సాధన అనేది ఎప్పుడు ఎందుకు చెయ్యాలి? భగవద్గీతలో శ్లోకం చెప్తారు, అంత్యకాలేవ మామేవ స్మరతి. ఎవడైతే చివరి కాలంలో నన్ను స్మరిస్తాడో అని. దాన్ని పట్టుకొని కొంతమంది మనవాళ్ళు ఏమన్నారంటే 20 ఏండ్ల నుంచి యాత్రలు, శక్తిపీఠంలో పూజలు, ఇవన్నీ ఎందుకు? మంచిగా ఎంజాయ్ చేసి పాటలు విని సినిమా చూడకుండా ఎప్పుడో 60 ఏండ్లు వచ్చి మోకాళ్ళు నడవడానికి రాకుండా అయిన తర్వాత, ఇంకా ఏం వేరే పని లేకుండా అయిన తర్వాత, రిటైర్మెంట్ అయిన తర్వాత, కళ్ళు సరిగా కనిపించకపోయిన తర్వాత, నోటిలో పండ్లు ఊసిపోయి శబ్దాలు సరిగా పలకకుండా అయిపోయిన తర్వాత, చెప్పింది చెవులకు వినపడకుండా అయిన తర్వాత, శ్రీపీఠానికి రావాలి అంటే దారి తోవలో వస్తుంటే ఆ మట్టి తట్టుకొని ఎక్కడ కింద పడతామో అని సరిగ్గా నడవరాకుండా అయిన తర్వాత, అప్పుడు శ్రీపీఠానికి పోవచ్చు అని. అప్పుడు పోవడానికి వస్తుందా? 20 ఏండ్లప్పటి నుంచి వస్తేనే ఇప్పుడు పోవడానికి రాదు. ఇప్పుడు ప్రారంభం చేస్తే ఏమొస్తుంది? అంత్యకాలంలో ఎవనికి స్మరణ వస్తుందంటే, చిన్నప్పటి నుంచి దాని మీద ధ్యాస ఉన్నవాడికి తప్ప ఇంకొకడికి అది రావడానికి అవకాశమే లేదు. శ్రీమాత్రే నమః, అంతే, రాదు. మహానుభావులు, ప్రాతస్మరణీయులు, కంచి శ్రీ 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 మనకు ఊరి బయటికి వస్తే ప్రతి ఊళ్ళో గుండుగా ఉమ్మెత్తకాయలు దొరుకుతాయి. అవి చిన్నప్పుడు మేము ఎండాకాలంలో అక్కడ పోతే మా తాతగారు వేదం చెప్పుకుంటూ చెప్పేవాళ్ళు, నాయన ఆ కాయల దగ్గరికి వద్దు, అవి తింటే తిక్కలేస్తుంది అని. వారు మహానుభావులు గనక ఆ కాయలు తెచ్చుకొని దంచి అవి తిన్నారు. తినే ముందు శిష్యులకు చెప్పినారట, అరే నేను ఈ కాయలు తింటున్నాను, నాకు పిచ్చి లేస్తుంది. ఈ లోకానికి పేరు సంస్కృతంలో. కేవలం పాపం చేస్తే మనం మనుష్యులుగా పుట్టం. వెన్నుపాము అడ్డంగా భూమి మీద నడిచే జంతువుల్లాగా పుడతాం. మనిషికి తప్ప ఏ జంతువుకు కూడా వెన్నుపాము ఇట్లా చక్కగా ఉండదు. పిల్లి, కుక్క, గాడిది, ఆవు మీరు చూడండి, ఇట్లా పొడవుగా భూమి మీదకి సమానంగా ఉంటుంది. మనిషికి ఒక్కడికే ఇట్లా చక్కగా ఉంటుంది. కేవలం పాపం చేస్తే జంతువులం అవుతాం, కేవలం పుణ్యం చేస్తే దేవతలం అవుతాం. పాపం పుణ్యం సమానంగా చేసి ఇంత ఎక్కువ తక్కువ చేస్తేనే మనం చేసినటువంటి యొక్క పుణ్య పాప ఫలితంగా భూమి మీద మనుష్యులమై పుడతాం. ఆ పుట్టినటువంటి యొక్క జన్మను సార్థకం చేసుకోవడానికి మనకొచ్చినటువంటి యొక్క అవకాశాన్ని వినియోగించుకొని మన సాధనను పండించుకోవడానికి, అది మీరు భగవంతుని సేవ చేస్తారా, ఉపన్యాసం జరిగే స్థలాన్ని తుడుస్తారా, ముందర తూడ్చి ముగ్గు పెడతారా, అక్కడ లైట్లు వేస్తారా, కుర్చీలు వేస్తారా, ఇందులో ఎవరూ తక్కువ కాదు. ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవాలి అంటే మొదలు అక్కడ ఊడవాలి, ఊడ్చిన తర్వాత తుడవాలి, తుడిచిన తర్వాత కుర్చీ వేయాలి, అక్కడ ముందర ముగ్గు పెట్టాలి, అక్కడ అన్ని ఏర్పాటు చేయాలి, బయట తిరిగి నలుగురికి చెప్పాలి, ఆ యొక్క మైకు సెట్ ఏర్పాటు చేయాలి, ఇదంతా శుభ్రం చేయాలి, వస్తువులు సమకూర్చాలి. పూజ డైరెక్ట్గా లోపల చేస్తున్నారు శర్మగారంటే దానికి ముందు జరగాల్సిన రంగం ఎంతో ఉంటుంది. దాంట్లో పాల్గొన్న వాళ్లకు మొత్తం మందికి కూడా పూజ చేసినటువంటి యొక్క పుణ్యం సమానంగా వస్తుంది.
మేము కూడా ముట్టుకొని పూజ చేసింటే బాగుండే. ముట్టుకొని పూజ చేయాల్సినటువంటి యొక్క అవసరం లేదు. దాని ఇది అది. ముగ్గు పెడితే పూజ చేసిన పుణ్యమే, కుర్చీ వేస్తే పూజ చేసిన పుణ్యమే, కూర్చోవడానికి కుర్చీ శక్తిపీఠానికి ఇస్తే పూజ చేసిన పుణ్యమే. దాని మీద కూర్చొని భక్తులు మంచి మాటలు వింటారు. ఆ స్థలాన్ని తుడిస్తే పూజ చేసిన పుణ్యమే. అక్కడో చిన్న తన శక్తితోటి ఒక చిన్న మైక్ సెట్ ఏర్పాటు చేస్తే పూజ చేసిన పుణ్యమే. ఇందులో ఏ పని కూడా తక్కువది కాదు. లారీ అంత పెద్దగా ఉంటుంది. ఆ టైర్లకు చిన్న 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 గింతే బోల్టులు ఉంటాయి. టైర్ చక్రం ఇంత ఉంటుంది. ఆ టైర్ చక్రం మీద కొన్న ఒక్క బోల్ట్ కనుక లూజ్ అయిందంటే ఆ చక్రం నడవదు. అంటే అప్పుడే సౌండ్లో తేడా వస్తుంది. నడిపించేవాడికి ఆపేస్తాడు. దాని తేడా వచ్చిందంటాడు, ఊసిపోయిందంటాడు, అది పెట్టుకొనే పోవాలంటాడు. సమానమైనటువంటి యొక్క ప్రతిపత్తి. ముందర ముగ్గు పెట్టే అవకాశం లేనప్పుడు లోపల పూజ జరిగే అవకాశం లేదు, ప్రవచనం జరిగే అవకాశం లేదు. వరుసగా ఇన్ని పనులు అయితే తప్ప కార్యక్రమం జరగదు. నేను చేసే పని చిన్నది ఎవ్వరూ అనుకోవడానికి లేదు. నేను చేసే పని మాత్రమే పెద్దది ఎవ్వరు అనుకోవడానికి వీల్లేదు. అజ్ఞానం. ఎవరి సాధన వాళ్ళది. ఆ సాధనలో నీవు దాన్ని తరించడానికి నీకు ఒక మార్గం భగవంతుడు చూపించినాడు. నేను ఆ పని చేస్తే బాగుండే, నీ చేసే పని నీవు చెయ్యి, అది చేసినట్టే. భగవద్గీతలో అదే ఉంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతు భూ మాతే సంగోస్త్వ కర్మణి. నీవు చేసిన పని నీవు చెయ్యడమే నీ ఆధ్యాత్మిక సేవ. నీకు 1వ తరగతి పిల్లవాడికి అఆలు చెప్పమని చెప్పినారు, అది చేర్పించు. నీ పని నీవు పూర్తి చేసినట్టే. నేను పెద్ద తరగతికి చెప్పలేదే, నీవు చెప్పే తరగతి నీకు పెద్ద. సూది దబ్బళం మనకు తెలిసిన 2 ఉదాహరణలు. సూదితోటి వస్త్రం కుట్టుకుంటాం, దబ్బనంతో బియ్యం సంచి కుడతాం. దబ్బనాన్ని ఉపయోగించి షర్టు కుట్టుకోవడానికి రాదు. దబ్బనం ఫీల్ కావాల్సిన అవసరం లేదు. నేను బియ్యం సంచిని మాత్రమే కుడతాను, షర్టు కుట్టడానికి నిన్ను ఉపయోగించారు. సూది సంకోచపడాల్సిన అవసరం లేదు. కేవలం నా తక్కువ పంచోపచారాలు ఉన్నారు. 5 ఉపచారాలతో పూజ చేయి. దీపం పెట్టు, ధూపం ఇచ్చేయి, నైవేద్యం చేయి, హారతి, నమస్కారం చేసి పొమ్మని చెప్పినారు. నీకు తొందర ఉంటే, విధి లేకపోతే. రోజు అట్లాగే చేయమని కాదు. ఆ టైం లేకపోతే, మనకు గ్రహచారం బాగా లేకపోతే అర్జెంటుగా వెళ్ళాల్సి వస్తుంది. ఈ సాధన అనేది ప్రతిరోజు, ప్రతి సంవత్సరం, ఓ సంవత్సరం చేసి, ఓ సంవత్సరం మానేసి ఇంకో సంవత్సరం చేస్తే ఏమవుతుంది? ప్రతి సంవత్సరం ఎందుకు ఇట్లా చెయ్యాలి అంటే, అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ. మనస్సుకు అలవాటు చెయ్యడం చాలా అవసరం. మంచి మాటలు వినడం, విన్నదాన్ని నిధిధ్యాస అన్నారు. దాని మీద మనస్సు పెట్టి విన్న తరువాత ఆలోచన చేసుకోవడం.
ఆలోచన చేసిన తర్వాత దీన్ని మనం ఆచరిస్తే ఎట్లా ఉంటుంది? మీకు కానీ నాకు కానీ ఎవరికి కానీ ఒకటే రోజు ఏకంగా ఉన్నతమైన స్థాయికి పొందుకోవడానికి చాలా సాధన చేసిన మహానుభావులకు కూడా సంవత్సరాలు పట్టింది. కృష్ణయజుర్వేదంలో ఉపనిషత్తుల్లో, తైత్తిరీయోపనిషత్తుల్లో కౌశిక మహర్షి తండ్రి దగ్గరికి పోయి అక్కడనే తండ్రి కొడుకులకు మీమాంస. ఇంకా కొంత ఆయుస్సు కావాలి అని కుమారుడు తండ్రిని అడుగుతాడు. ఎంత కావాలి అంటాడు. బ్రహ్మను గురించి తపస్సు చేస్తా అంటాడు. తపస్సు చేస్తే ఎంత కావాలి? ఒక పురుషాయుష్యం అంటాడు. 120 సంవత్సరాలు. ఎందుకు 120 సంవత్సరాలు? పంచాంగంలో నవగ్రహాలకు సంవత్సరాలు ఉంటాయి. రవిమహర్దశ, చంద్రమహర్దశ, కుజమహర్దశ, బుధమహర్దశ, గురుమహర్దశ, శనిమహర్దశ, శుక్రుడు, రాహువు, కేతువు. ఈ మొత్తం కలిపితే 120 సంవత్సరాలు అవుతాయి. ఇది మనిషి యొక్క ఆయుస్సు లెక్కకు. ఒక పురుషాయుష్యం కావాలి అంటాడు. ఈయనకి ఇంకా అజ్ఞానం పోలేదు అని తండ్రికి తెలిసి మంచిది అంటాడు. ఆ 120 సంవత్సరాలు కూడా వేదాధ్యయనం చేస్తాడు. మళ్ళీ వస్తాడు. అయిపోయిందా అని అంటాడు. లేదు నాన్నగారు, ఇంకొక పురుషాయుష్యం కావాలి అంటాడు. ఏం చేస్తావంటాడు. మళ్ళీ చదువుతానంటాడు. మళ్ళీ ఇస్తాడు. ఇంకొకసారి వస్తాడు. మళ్ళీ కావాలి అంటాడు. నీవెన్నిసార్లు అయినా ఇంతే అని చెప్తాడు. ఎందుకు అని అంటాడు. నీవేం తెలుసుకున్నావు అంటాడు. అన్నం బ్రహ్మే దివ్యజానాత్. మొదటిసారి అన్నం గొప్పది అనుకున్నాను, కాదని తెలిసింది. విజ్ఞానం. తర్వాత రెండవది ప్రాణం బ్రహ్మే దివ్యజానాత్. ప్రాణమే గొప్ప అనుకున్నాను, కాదు. మనో బ్రహ్మే దివ్యజానాత్. మనస్సు గొప్ప అనుకున్నాను, కాదు. విజ్ఞానం బ్రహ్మే దివ్యజానాత్. విజ్ఞానం గొప్పది అనుకున్నాను, కాదు. చివరికి ఏం గొప్పదని తెలుసుకున్నాను. ఆనందం బ్రహ్మే దివ్యజానాత్. ఎట్లా వస్తుంది ఈ ఆనందం? దానికి మళ్ళీ స్టెప్పులు చెప్తాడు. ఇంత మనిషి ఆనందం అయితే దేవానందం, ఇంత దేవానందం అయితే గంధర్వ ఆనందం, ఇంతదైతే ఆజాన దేవతల ఆనందం, అదైన తర్వాత ఇంకా దేవతల ఆనందం, దాని తర్వాత మనుష్య గంధర్వ ఆనందం, దాని తర్వాత ఇంకో ఆనందం, ఆ తర్వాత వచ్చేది పరమానందం, ఆ తర్వాత వచ్చేది బ్రహ్మానందం. మనకు బ్రహ్మానందం అనే పేరు అక్కడి నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? మనస్సుకు కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుంది? పరమాత్మను గురించి తెలుసుకున్నప్పుడు. తెలుసుకోవడానికి ఏమిటి? సాధన. దేంతోటి? మనస్సుతోటి. మరి మనస్సు కోరికనే వస్తుందా? లేదు. అలవాటు చెయ్యాలి. ఎట్లా అలవాటు చెయ్యాలి? ఓ పెద్ద పర్వతం దగ్గరికి తీసుకుపోతాడు కుమారుణ్ణి. నీవు చేసిన సాధన ఎంత తెలుసా నాయన అని అడుగుతాడు. చెప్పండి అనుకొని మా నాయనగారు ఇంత పర్వతం దగ్గర తీసుకొచ్చినాడు, ఈ గుట్టంతా చూపిస్తాడేమో అనుకున్నారు. ఆ పర్వతం మూలలో నుంచి ఒక పిడికెడు మన్ను తీసి 300 సంవత్సరాలు కలిపి నీవు చేసింది గిద్ద అని చెప్తాడు. మరి ఇంత గుట్ట అంటే చేయాల్సింది ఇంకా ఇంత ఉంది అంటాడు. అన్ని రోజులు ఉండం కదా అన్నాడు. ఉండే అవకాశం లేదు అని చెప్తాడు. మరేం చేయాలి? తెలుసుకున్న దాన్ని అనుష్ఠానం చెయ్యి. అనుష్ఠించిన దానిని మననం చేసుకో. మననం చేసిన దాన్ని నిత్యము దాన్ని సాధనలో పెట్టు.
ఆ సాధనతోటి నీవు తరించి మనస్సుకు బ్రహ్మానందాన్ని పొందితే అప్పుడు నీకు పరమాత్మ సాక్షాత్కారం అవుతుంది. అది నీకు సాధనతో వచ్చేటువంటి యొక్క లాభం. ఎవరికి? ఋషులకు. అంటే 24/7 మొత్తం దాంట్లో ఉండేవాళ్ళకు. మనం ఉండలేము కదా, మళ్ళీ అదే సంకోచం అనవసరం. మనం చేసేటువంటి దానిలో మన యొక్క నిరంతరం భగవంతుని యొక్క నామం, మీరు ఏదో ఒక నామం అనుకోండి. శ్రీమాత్రే నమః, శ్రీరామ, నారాయణ, గోవింద, శివ శివ. అది చాలా మనం చూడడానికి చిన్నగా అనిపిస్తుంది. చేస్తామన్నాడు. ధర్మశాస్త్రంలో మనకు తెలియదు కానీ వాళ్ళు చాలా సులభంగా ఓ మాట చెప్పినారు. ధనముంటే దానం చెయ్యి, ధనం లేకపోతే జపం చెయ్యి అన్నారు. జపానికి పైసలు అవసరం లేదు, దానం చేయాలంటే పైసలు కావాలి. మనకి ఈ రోజుల్లో ఆ జపం చేసేందుకు ఓపిక లేకుండా అయింది. తొందరగా అయ్యగారికి ఎవరికన్నా 50,000 ఇస్తే మనకు అన్ని పీడలు పోయింటే బాగుండేది. ఏం పోదు, పైసలు అయితే పోతాయి. ఈ ప్రారబ్ధం జీవుడు చేసుకున్నటువంటి యొక్క కర్మ రకరకాల పనులు చేసి సంపాదించుకున్నటువంటిది. అది రాగి చెంబుకు పట్టినటువంటి యొక్క చిలుము, చింతపండు కానీ ఉప్పు కానీ ఆ పౌడర్ కానీ అది పెట్టి దాన్ని తోమి చేతులు మంటలు లేస్తేనే అది శుభ్రంగా అవుతుంది. మనం నీళ్లు తాగడానికి, పూజ దగ్గర ఉపయోగించుకోవడానికి, లేదా దానం చేయడానికి పనికొస్తుంది. అంత సులభంగా దీనికి సంబంధించినటువంటి యొక్క కర్మ పోదు. పోకనే మనం తెలవక ఒకటి అనుకుంటాం, వాడు ఎన్నో పాపాలు చేస్తున్నాడు, చాలా బాగా ఉన్నాడు, నేను రోజు శక్తిపీఠానికి పోయి దండం పెడుతున్నా, అయ్యగారికి దండం పెడుతున్నా, అమ్మవారికి దండం పెడుతున్నా, నాకు మంచిగా అవుతులేదు. ప్రారబ్ధ కర్మ అని అంటారు. మనం తెలియకుండా చేసిన పాపాలు మన వీపు వెనుక సంచి ఉంటుంది. నీవు ఇప్పుడు మంచిగా కనిపించేవాడు ఒకప్పుడు పాపం చేసి ఉండవచ్చు. పురాణాల్లో దానికి సంబంధించిన ఉదాహరణలు ఉన్నాయి. ఏం పాపం చేయడం వల్ల నీకు ఏ రకమైన దోషం వస్తుంది? గరుడ పురాణంలో, బ్రహ్మ పురాణంలో, బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పవచ్చు. మీలాంటి వాళ్ళు ఈ పని చెయ్యకూడదు అని. మనకంత స్వతంత్రం లేకపోతే ఏమన్నా అనుకుంటారేమో, అనుకుంటే అడుక్కొని చెప్పవచ్చు, మీ అటువంటి వాళ్ళే ఎట్లా సార్ ఇట్లా చేస్తే అని. మూడో స్థాయిలో అసలు మనం పరిచయం లేదు కానీ వాడు చేసే తప్పు అని మనకు తెలిసినప్పుడు, తప్పని తెలిసి కూడా చేస్తున్నాడు అని మానసికంగా బాధపడాలి. ఇది మూడో రకం. కానీ ఈ మూడు పనులల్లో ఏది కూడా చెయ్యలేదు ధృతరాష్ట్రుడు. అందుకొరకే మహాభారత యుద్ధంలో తన 99 మంది కొడుకులు భీమసేనుని చేతిలో చచ్చిపోతే వాళ్ళ మాసికాలన్నీ ధర్మరాజు పెడుతుంటే ఆ శ్రాద్ధ భోజనాలు, వడలు, పూరీలు తినుకుంటూ ధృతరాష్ట్రుడు రోజు ఏడుస్తున్నాడు. విదురుణ్ణి పిలిచి అడుగుతాడు, ఏమిటిదిరా నాకు ఈ కర్మ అంటాడు. ఎవరు లేరా అని అంటాడు. ఎవరితోటి ఏం పని ఉంది అంటే నీకు నిజం చెప్పుదామని వింటాడు. ఎందుకు అంటాడు, నువ్వు చేసుకున్నదే. నీ కొడుకు తప్పు చేస్తున్నప్పుడు నేను చెప్పిన తప్పు చేస్తున్నాడు చెప్పు అని. ఏదో చిన్నపిల్లవాడు నన్నావు. ఎంతవరకు చిన్నవాళ్ళవాడు? బాలవత్ పంచవర్ష అని, 5 ఏళ్ల వరకు చిన్నపిల్లవాడు.
10 ఏళ్ల వరకైతే క్షమించవచ్చు. నీ కొడుకు పెద్దవాడైన తర్వాత చేస్తుంటే చూసుకుంటూ ఊరుకున్నావు, పైగా మనసులో బాధపడలేదు, సంతోషపడ్డావు. దాని ఫలితం ఇది అనుభవించు. అందుకొరకే పెద్దవాళ్ళు వెనకటికి, ఇప్పుడు మా పిల్లలు బాగా చదువుకున్నారు, ఐటీ జాబులు చేస్తున్నారు, ఇన్ని లక్షలు వస్తున్నాయి, వాళ్ళకు మనం చెప్తే ఏమన్నా అనుకుంటారేమో. మనం చెప్పేది మన వంతు, వినడం వినకపోవడం అనేది వాళ్ళ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఇహ సంతో నవాసంతి బుద్ధిరాచారవర్జిత. సీతాదేవి రావణ బ్రహ్మను ఆమె దగ్గరికి, ఆయన పాపం కర్మ ఎటువంటిదంటే, రాత్రి బాగా మద్యం సేవించి బ్రాహ్మడు 1,000,000 లింగాలకు అర్చన చేసేవాడు, రాత్రి బాగా మంచి పండ్లరసం దాగి పండుకొని తెల్లవారుజామున 3:30కు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి చక్కగా స్నానం చేసి శివార్చన చేయాల్సింది బదులు సీతాదేవి దగ్గరికి వచ్చి, నన్ను పెళ్లి చేసుకుంటావా, తెల్లవారే వరకు నిన్ను చంపేయాలనా అని అడుగుతాడు. అడిగితే ఆమె ఓ మాట అంటుంది, నాకు ఒకటి తెలియక అడుగుతా నిన్ను, లంకలో మంచి చెప్పేవాళ్ళు లేరా, చెప్తే నీవు వినవా అని అడుగుతుంది. ఇప్పుడు సమయం 4 గంటలు, బ్రాహ్మీ ముహూర్తం, సూర్యోదయానికి 1.5 గంటల ముందు. బ్రాహ్మడవు, వేదాధ్యయనం చేసినావు, లంకలో 1,000,000 శివాలయాలున్నాయి, నీవు ఏర్పాటు చేసినవే, నిష్ఠాగరిష్ఠుడవు, ఇంతెత్తున్నావు, మొహం చూస్తేనే దేవతలకు కూడా భయం. అటువంటి వాడవు సూర్యోదయానికి ముందు లేచి, బ్రాహ్మీ ముహూర్తంలో లేచి, భగవంతుణ్ణి తలుచుకునేది పోయి పరభార్య దగ్గరికి వచ్చి, నన్ను పెళ్లి చేసుకుంటావా, తెల్లవారే వరకు నేను చంపాలని అడుగుతున్నావు. ఇహ సంతో నవాసంతి బుద్ధిరాచారవర్జిత. లంకల మంచి చెప్పేవాళ్ళు లేరా, చెప్తే నీవు వింటులేవా, కాలాభిపన్నస్య వినాశకాలే అని చెప్తుంది. వినాశకాలం వచ్చినప్పుడు ఇటువంటి బుద్ధి పుడుతుంది, తప్పు. అది ఆమె ఆయనను చూసి మాట్లాడలేదు, ఎందుకంటే ఆమె మహాలక్ష్మి. యస్యాం దిశ విహరతే దేవి దృష్టిస్త్వదీయా అంటారు ఒక కవి. అమ్మా మహాలక్ష్మి, ఎక్కడైతే నీ కంటి కొన చూపు, కొన మొత్తం చూడడం కాదు, ఇట్లా చూస్తే సంపదలు కలుగుతాయో అటువంటి నీవు లంకానగరంలో ఉండి రావణాసురుణ్ణి ఎట్లా చూచినావు అంటే, వాల్మీకి మహర్షి ఎప్పుడు కూడా సీతాదేవి రావణాసురుణ్ణి చూసి మాట్లాడలేదు, అవతల సైడ్ దిక్కు తిరిగి యువతల సైడ్ మాట్లాడేది. చూస్తే తన దృష్టి ఆయన మీద పడితే ఆయన అదృష్టవంతుడు, ఇంకేమి. చూస్తే పొరపాటున ఆయన చూడాల్సి వస్తుంది, ఏమైనా ఆమె చుట్టుముట్టు మొత్తం గడ్డి, అశోకవనంలో చెట్టు కింద ఓ గడ్డిపోచ తీసుకొని తృణమంతరత కృత్వా ప్రత్యువాస శుచిస్మిత సుందరకాండలో ఉంటుంది, గడ్డిపోచ పట్టుకొని మాట్లాడేది. ఎంతనో తెలిసి ఉండొచ్చు, ఎంత తెలిస్తే ఏమి, చేసేది ఎంత. నాకేం తెలుసు, నాకేం తెలుసు, నాకేం తెలుసు, మనం అనుకునే దాంట్లోనే తేడా. నేనెంత వాణ్ణి స్వరంతో తక్కువ అనుకుంటే ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది. నేనెంత వాణ్ణి అనుకుంటే మన ముళ్ళు ఎట్లా తీసేయాలనో అమ్మవారికి బాగా తెలుస్తుంది, పనిచేయదు. కనుక ఆ దృష్టితోటి మనము చేసేటువంటి యొక్క ఆచరణ, సత్యము, ధర్మము, మనం చేసే పని ఏదైనా కానీ పనితోటి సంబంధం లేదు, ఎవరి జీవితానికి సంబంధించి వాళ్ళు రకరకాలైనటువంటి యొక్క పనులు చేసుకోవచ్చు. మీరు వడ్రంగి పని చేసుకోవచ్చు, ఏ పని చేసుకోవచ్చు, బంగారు పని చేయొచ్చు, ఉపాధ్యాయ పని చేయొచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు.
చేసే పనిలో నిజాయితీ పాటించి నీకు ఎంతవరకు దాంట్లో నీవు చేయగలిగితే నీవు జీవితం ఉంటావో దాన్ని మాత్రమే. వివేకానంద స్వామి మాట్లాడుతూ ఓ మాట అన్నారు ఒకసారి. సంసారం అనేటువంటిది మనిషి యొక్క సంబంధం ఎటువంటిది అంటే సముద్రంలో పడవ ఉండొచ్చు, పడవలో నీళ్లు ఉండకూడదు. పడవలో నీళ్లుంటే పడవ మునుగుతుంది, నీళ్లలో పడవ ఉంటే పడవ నీళ్ళ మీద పోతూనే ఉంటుంది. వారు చెప్పిన ఉదాహరణనే, వారికి వారి గురువుగారు రామకృష్ణ పరమహంస గారు చెప్పిన ఉదాహరణ. నీళ్ల మీద పడవ పోయినంతసేపు ఏం ప్రమాదం లేదు. ఎప్పుడైతే పడవకు చిల్లులు పడి అంటే మన మనస్సుకు ఎక్కడో దాంట్లో లోభం ప్రవేశించి సంసారం మన లోపటికి వచ్చి చెయ్యకూడని పనులు చేసి మనం అక్రమమైనటువంటి మార్గానికి పోతున్నామో అప్పుడు మన పతనం ప్రారంభమవుతుంది. కనుక నీళ్లలో పడవ ఉండొచ్చు, పడవలో నీళ్లు ఉండకూడదు. పడవలో నీళ్లుంటే కొంతసేపటికి సన్నరంధ్రమైనా కొంతసేపటికి నిండుతుంది, ఆ తర్వాత పడవ మునుగుతుంది. పడవ నీళ్ల మీద పోయినంతసేపు ఎంత దూరమైనా పోచేంగా. దాన్ని సమన్వయం చేసుకొని ప్రతి ఒక్క వ్యక్తి, అది నేను, మీరు, మనం, ఎవరికైనా సాధ్యం, ఎవరికైనా సరే దాన్ని సాధన చెయ్యడమే మనిషి యొక్క సాధనకు. ప్రతి సంవత్సరం సాయంత్రం శక్తిపీఠంలో ప్రసాదం తిన్న తర్వాత రాత్రి ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ చేసుకున్నాం, పడుకున్నాం. పొద్దున లేస్తే మళ్ళీ బ్రష్ చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో పడుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి యొక్క మైల పడుతుంది. ఎక్కడో మన మనసుకు దానికి సంబంధించినటువంటి యొక్క ఆ చెడ్డ లక్షణాలు వస్తాయి. దాన్ని మళ్ళీ ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకో. ఆ శుభ్రత కోసమే సాధన. భగవంతుని యొక్క నామం, అమ్మవారి యొక్క నామం, అయ్యగారి యొక్క నామం, గణపతి యొక్క నామం, శివనామం, ఆంజనేయ స్వరూపం, మీరేదైనా సరే, సుబ్రహ్మణ్య స్వరూపం, నిరంతరం దాన్ని చేస్తూ ఉండడం వల్ల మనం చేసేటువంటి యొక్క దానిలో మన బుద్ధిని ధియోజో నః ప్రచోదయాత్, నః ప్రచోదయాత్, నన్ను ఎప్పుడు దేనివైపు నడిపించాలి? ప్రచోదనం అంటే నడిపించడం. సంస్కృతంలో ప్రకృష్ట చోదనం, బాగా నడిపించడం. ఎక్కడి వైపు నడిపించాలి? అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ. తమసహ, తమస్సు అంటే చీకటి. మృత్యోర్మా అమృతంగమయ, చెడ్డ స్థితి నుంచి, ప్రమాదమైన స్థితి నుంచి, అమృతం మరణం లేనటువంటి యొక్క స్థితి నుంచి వైపు నడిపించాలి. జ్యోతిస్సు, వెలుగు. మన వాళ్ళు అందుకొరకే వెనుకటి శాస్త్రాలలో అజ్ఞానాన్ని చీకటితోటి, జ్ఞానాన్ని వెలుతురుతోటి పోల్చి చెప్పేవాడు. జ్ఞానజ్యోతి, జ్ఞానం అనేటువంటిది ఉంటే అన్నీ కనిపిస్తాయి, అజ్ఞానం అనేది ఉంటే ఏది కనిపించదు. ఎప్పుడూ జీవికి ఇది తప్పదా? దాని సాధనలో వీడు పరిపక్వమయ్యే వరకు తప్పదు. ఏది కనిపించినా కూడా తన మనస్సుకు నిశ్చలమైనటువంటి యొక్క స్థితిని ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్క వస్తువులో పరమాత్మను చూసి చేసే ప్రతి పనిలో ఇది నాకు అమ్మవారి యొక్క ప్రసాదం, శ్రీమాత్రే నమః అనుకోని. డ్రైవర్ నడుపుతున్నావు, శ్రీమాత్రే నమః. నీవు చేసే పనే నీకు అమ్మవారి యొక్క ఆజ్ఞ. నువ్వు మెకానిక్ రిపేర్ చేస్తున్నావు, నీకు అదే ఆజ్ఞ, అమ్మవారి ఆజ్ఞ. నువ్వు కార్పెంటర్ వై ఒక పని చేస్తున్నావు, నీకు అదే అమ్మవారి ఆజ్ఞ. నువ్వు పెయింటర్ వై ఇక్కడ శ్రీపీఠంలో గోడలకు పెయింట్ వేస్తున్నావు, అదే ఆజ్ఞ. బండలు తుడుస్తున్నావు, అదే ఆజ్ఞ.
పూలు తెస్తున్నావు, అదే ఆజ్ఞ. మైకు ముందర కూర్చొని దానికి సహాయం చేస్తున్నావు, అదే ఆజ్ఞ. రికార్డింగ్ చేస్తున్నావు, అదే ఆజ్ఞ. అందరూ పోయిన తర్వాత కుర్చీలన్నీ తీసి పెడుతున్నావు. అన్ని కుర్చీలు తీసి నీవు అక్కడ పెట్టే లోపల అన్నిసార్లు శ్రీమాత్రే నమః అంటే నీకు ఎన్నిసార్లు ఎంత పుణ్యం వస్తుంది? అలసట తెలియదు. వెనుకటికి జానపదులు నాట్లేసుకుంటూ కలుపుకుంటూ పాడుకుంటూ దంచుకుంటూ బియ్యం దంచేవాడు. బియ్యం దంచుకుంటూ పాటలు పాడేది. నలుగురు కలిసి పెద్ద పెద్ద రోళ్ళు పెట్టి ఏర్పాటు చేసుకొని ఇది చేసుకోండి. ఎందుకు ఆ పాటలు? అలసట తెలియకుండా, ఇంతసేపు చేస్తున్నాం కదా అని. శరీరం బాగా ఆరోగ్యంగా ఉండేది, మనస్సుకు ఉల్లాసం. బాయి దగ్గర నీళ్లు తోడుకుంటూ భగవంతుని స్తోత్రాలు పేరు చదువుకుంటూ చేసేవాళ్ళు ఆ పని. ఇప్పటి మాదిరి ఎక్కడ తప్పితే అక్కడ ట్యాపులు తిప్పితే నీళ్ళు వచ్చే అవకాశం లేదు. అంత దూరం పోయి మడి నీళ్లు తీసుకొని రావాలి, అంత దూరం పోయి స్నానం చేసి రావాలి, ఎక్కడో చెరువుకు బాయిల నుంచి తీసుకొని రావాలి. వాళ్ళు ఏం చేసినా భగవంతుని యొక్క బావుల దగ్గర పని చేసేవాళ్ళు. రామక్క రామక్క ఉయ్యాలో అనుకుంటూ రామనామం చదువుకుంటూ నాట్లు పెట్టేవాళ్ళు, చేసేవాళ్ళు, బంతులు తిరిగేవాళ్ళు, ఒడ్ల దగ్గర కళ్ళాళ్ళ దగ్గర పనిచేసేవాళ్ళు. బతుకమ్మ పాటలు, అమ్మవారి యొక్క పూజ. బతుకమ్మ పూజ అంటే అమ్మవారి పూజ, అమ్మవారి యొక్క రూపం. మనం చూడడానికి పుష్పం, పుష్పం అమ్మవారి స్వరూపం. పుష్పం అంటే అమ్మవారి స్వరూపమే. లలితా సహస్రనామంలో పూలతో నిండిన పెద్ద కబరీబంధం కలిగిన అమ్మవారు మీకు పేరు వస్తుంది. ఎంత మంచి పేరు అది! ఆమె పెట్టుకుని 2 చెవుల కమ్మలకు పేరుంది, తాటంక యుగళీభూత తపనోడుపమండల అని. ఇక్కడ దిక్కు సూర్యుడు, ఒకటి దిక్కు చంద్రుడు. శ్రీరంగం దగ్గర జంబుకేశ్వరం అని ఒక క్షేత్రం. అక్కడ జలలింగం అది. ఆ లింగంలో నుంచి నిరంతరం సన్నటి తీర్థం ధార వస్తుంటుంది. అక్కడ అమ్మవారిని అఖిలాండేశ్వరి అని అంటారు. వివాహంలో ఆలస్యమైతే పరమపూజ్యులు మహాస్వామి పరమాచార్య వారు ఆజ్ఞ ఇచ్చేవారట. వివాహానికి ఆలస్యమైతే జంబుకేశ్వరంలో వెళ్ళి అమ్మవారి యొక్క తాటంకములు, చెవుల కమ్మలు ఇంతింత ఉంటాయి, అంత దూరం నుంచే కనపడతాయి. అవి చూసి దూరం నుంచి దర్శనం చేసుకొని తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని కళ్యాణం చేయండి, కళ్యాణం అయిపోతుంది. ఆ పేరు చదువుకోండి. తాటంక యుగళీభూత తపనోడుపమండల లలితా సహస్రనామం. అంత గొప్ప పేరు. దర్శనం అనేది ఎట్లా ఉంటుంది? తిరుపతికి పోయి దేవుణ్ణి చూసినావా? మనం దేవుణ్ణి చూడటం కాదు, ఆయన మనల్ని చూసి ప్రజెంటేషన్ వేసుకున్నాడా గమనించాలి. సార్ వచ్చిన వారాయన తొంగి చూడాలి. చూసినట్టు ఎట్లా అనిపిస్తుంది? చూడగా చూడగా మనకు అలవాటైతే అనిపిస్తుంది. ఓకే అని అటెండెన్స్ వేస్తే అప్పుడు ఎంత బాధపడి ఎంత కష్టపడి దర్శనానికి పోతే అంత అటెండెన్స్ కరెక్ట్గా దొరుకుతుంది. సులభంగా అందరు ఉన్నప్పుడు మధ్యలో నుంచి చక్కగా పోయిన వాడికి దర్శనం మంచిగా అయింది అని మీరు అనుకుంటారు. వానికి అటెండెన్స్ ఏం పడదు. వీడు అనుకుంటాడు పడిందని, ఆడేం పడదు, ఆడ ఆబ్సెంటే. ఇంతమంది భక్తులను కష్టపడి నీ ఒక్కడో మధ్యలో వచ్చి చూసిపోతావా అని ఆయనకు తెలియదా? అది శ్రీశైలం కావచ్చు, తిరుపతి కావచ్చు, ఇంకోటి కావచ్చు, భద్రాచలం కావచ్చు. వాళ్ళు అనుకుంటారు నేను సులభంగా పోయొచ్చినామని. భక్తుడెప్పుడు కష్టపడితే భగవంతుడు చూచి ఓర్చుకోడు, చాలా కష్టం. నరసింహావతారంలో జరిగింది అదే. నరసింహస్వామిని భగవంతుణ్ణి హిరణ్యకశపుడు అన్నంతసేపు ఏమీ కాలేదు. ప్రహ్లాదుణ్ణి కొరడాలు తీసుకొని కొట్టమన్నాడు, కొడుతున్నారు.
నారాయణ నారాయణ అంటున్నాడు. లక్ష్మీదేవి అమ్మవారు వచ్చింది. అంతగనం కొరడా దెబ్బలు కొడుతుంటే వాడు మీ పేరు అంటున్నాడు ఉంటే వాడిదేం పోయింది, నా ఈపు దిక్కు చూడు అని అన్నారట. వాతలు ఇక్కడొచ్చి ఇవెవరండి అన్నాడు. కొట్టేది అక్కడ, తాకేది ఇక్కడ. వాడు ఏమంటున్నాడు వింటున్నావా, నారాయణ అంటున్నాడు. డైరెక్ట్ ఇక్కడ మలుపుతున్నారు అవి దెబ్బలు. వాడికి తాకుతలేదు దెబ్బ, వాడికి తాకుతలేదు దెబ్బ. ఎందుకు తాకుతలేదు? వాడు ఊరుకున్నాడా? దెబ్బ తాకింది, శ్రీమాత్రేనో దెబ్బ తాకింది, ఇప్పుడు పోవాలి, అయిపోయా. నీకేం కర్మ, ఆమె చూసుకుంటుంది. దెబ్బ వాండి కొడితే మీ పేరు అంటే మీకెట్లా తాకుతున్నది? మరి నా పేరు అది, నా పేరుకున్న శక్తి అది. పేరు తలుచుకుంటే నామానికి కలియుగంలో అంత శక్తి. శ్రీరామ, శివ, శ్రీమాత్రే నమః, శివ శివ, అయిపోయా. ఆయన చూసుకుంటాడు. మనకెందుకు? మనకు ఆ సాధన కావాలి, ఆ శక్తి కావాలి, ఆ అభ్యాసం కావాలి. ఆ అభ్యాసం కొరకే ప్రతి సంవత్సరం ఇది చేయడం, ప్రతిరోజు పూజ అంటే అదే, భగవంతుడితో మాట్లాడడం. వంతుకేదో పుష్పాలు వేసినాం, పండ్లు వేసినాం, ఇది చేసినాం, నైవేద్యం పెట్టాం, హారతి ఇచ్చినాం, నైవేద్యం అయిపోయింది, ఇది చేసుకొని తొందరగా ఎంత తొందరగా అయిపోతాయండి. అది చేసే అలవాటు గనక అయితే, చేయకపోతే ఉండరాదు, మనసుకు తృప్తి ఉండదు. భగవంతునితో మాట్లాడుట. అందుకొరకే పూజ చేసేటప్పుడు పూజ చేస్తున్నారు, మాట్లాడద్దు అంటే ఆయన భగవంతునితో మాట్లాడుతున్నాడు. మనం మధ్యలో మాట్లాడకూడదు, ఆయనకి వినపడేటట్టు మాట్లాడకూడదు. అక్కడనే కూర్చొని మన ఫోన్ పాండిత్యం అంతా అప్పుడు ప్రదర్శించకూడదు. ఇంకేదో బొమ్మలు చూసేది, పాటలు పెట్టుకునేది, బయటకు పోయి మన పని మనం చేసుకోవచ్చు. అదొక సాధనలో, ఒక తపస్సులో వారు ఒక లోకంలో విహరిస్తున్నప్పుడు మధ్యలో మనం దానికి ఆటంకం కలిగించకూడదు. అందుకొరకే పూజ చేస్తున్నప్పుడు మాట్లాడకండి. అయ్యగారు ఫోన్ చేస్తున్నారు, పూజ చేస్తున్నారు, మాట్లాడారు. ఎందుకొరకు మాట్లాడారు? ఒక మనిషితో మాట్లాడితే ఇంకోటితోటి మాట్లాడడానికి వీల్లేదు. ఫోన్ చేస్తుంటూ మనకు అందుకొరకే ఓ కాల్ వస్తే దాన్ని హోల్డ్లో పెట్టినారంటారు. ఇది కూడా హోల్డ్లో పెట్టుకమే. వాళ్ళు అక్కడ ఏదో మాట్లాడుతున్నారు. మనఃపూర్వకంగా పూజ చేస్తే భగవంతునికి భయపడే అవసరం లేదు. భక్తితోటి, ప్రేమతోటి. కన్నప్ప చేసింది అదే పూజ, ప్రహ్లాద స్వామి చేసింది అదే పూజ, సిరియాళుడు చేసింది అదే పూజ. సోమనాథుడు అని, పాల్కురికి సోమనాథుడు అని ఆయన బసవ పురాణం అని రాసినాడు. దాంట్లో ఆయన సృష్టించిన భక్తులు చాలామంది అదే. వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎవ్వరు కాదు కానీ పాపం ఆవులు కాసేవాళ్ళు, వంట చేసుకునేవాళ్ళు. గొడగూచీని ఒక అవ్వ శివరాత్రి కొరకని అప్పాలు చేస్తుంటుంది. బెల్లం బియ్యం పిండి వేసి మనమడు ఆవులను తోలుకొని సాయంత్రం ఇంటికి వస్తాడు. ఆ రోజు శివరాత్రి మల్తనాడు నైవేద్యానికి అని ఆమె చేస్తుంటే ఆ పిల్లవాడు వచ్చి వెనక నుంచి ముట్టుకుంటుకొని ఏదో చేస్తాడు. శివుని కొరకు నైవేద్యానికి పలహారం చేస్తుంటే నువ్వు ముట్టుకున్నావని వాడిని కాళ్ళు చేతులు తీసి ఆ పొయ్యి మండుతుంటే పొయ్యిలో పడేస్తుంది వాడిని. వాడు కాలుతుంటే సంతోషపడుతుంది. ఇదేం భక్తి అని అన్నారు. వాళ్ళ యొక్క ఆవేశం, శివభక్తుల యొక్క ఆవేశం అట్లా ఉంటుంది. అటువంటి భక్తి మనకు భాగవతంలో కనిపించదు. వీళ్ళంతా సౌమ్యులు. అంబరీషుడు, ప్రహ్లాదుడు అదో రకం. దానికి ఆవేశం, దీనికి ఆలోచన, సౌమ్యం, పద్ధతి. అందుకొరకు ఒకరొకరితో ఒక మార్గం. అందుచేత నిరంతరం సాధన,
ప్రతి సంవత్సరం దాన్ని గుర్తు చేసుకోవడం, ఆ గుర్తును మనస్సులో ఉంచుకొని మళ్ళా సంవత్సరం వరకు మనం మళ్ళీ సంవత్సరం ఈ గణపతి నవరాత్రాల్లో ఇంత ఆనందంగా మహాస్వామిని కొలుచుకుంటాం, ఇన్ని రోజులు పూజ చేస్తాం, ఇన్ని రోజులు మంచి మాటలు అందరం కలిసి మాట్లాడుకుంటాం. ఒకరు మాట్లాడడం ఒకరు వినడం కాదు, అందరు మాట్లాడుకుంటాం, అందరం వింటాం. ప్రతి సంవత్సరం ఈ సాధన చేసుకొని జీవుడు పవిత్రమై మనస్సును నిరంతరం శుద్ధి చేసుకొని మీ ఇళ్లలో మీరు పిల్లలు చూసేటట్టుగా ఇది చేసే వరకు పిల్లలకు ఆ సాధన అలవాటైపోతుంది. అరే మా తాతగారు ఇలా చేసేవారు, మా నాన్నగారు ఇలా చేసేవారు, మా అమ్మగారు ఇలా చేసేవారు, మా నాయనమ్మ గారు ఇలా చేసేవారు, మా చిన్నాయన గారు ఇలా చేసేవారు కనుక మనం చెయ్యాలి. పిల్లలు ఎప్పుడు మనం చెప్పే పుస్తకం చదివి చెయ్యరు, మనం చేసింది చూసి చేస్తారు. 2 ఏళ్ల 3 ఏళ్ల పిల్లలు కూడా సెల్ ఫోన్ తోటి గైడెన్స్ తీసుకొని ఆడుతున్నారా? వీడు ఆడుతుంటే వాడు చూసి ఆడుతున్నారు. ఎట్లా నేర్చుకున్నారు తెలియదు. వీడేం నేర్పించినాడా? వాడు నేను ట్రైనింగ్ సెంటర్కి పంపించినాడా? అనుకున్నదే 3 ఏళ్ళు. మా పిల్లవాడు ఫోన్ ఇస్తేనే అన్నం తింటాడు. దురభ్యాసం అంత తొందరగా చేయిస్తున్నామే, మంచి అలవాటు చేయడానికి రాదా? అది అంత చిన్నప్పటి నుంచి అలవాటు అయితే తర్వాత వాని కండ్ల పరిస్థితి ఏడిది, శరీరం పరిస్థితి ఏడిది, నడుముల పరిస్థితి ఏడిది? మంచి అలవాటు చేస్తే దేశకాలంలో కొంతవరకు కొన్ని జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మనకు అది భూమి మీదకి వచ్చింది, మనమేం చేయలేము. దాన్ని మంచికి ఉపయోగించి మంచి మార్గంలో నడిపించి మంచి సాధనలో చేసి మంచికి ఉపయోగించుకో. దానికి కావాల్సినంత సముద్రం అంత జ్ఞానం దొరుకుతుంది దాంట్లో. 1000 సంవత్సరాల నాటి పుస్తకం దొరికింది నాకు దాంట్లో. 1000 కిలోమీటర్లు పోయి తెచ్చుకోవాల్సింది బదులు దాంట్లో ఎటికితే దొరికితే దాన్ని తీసుకొని ప్రింటౌట్ నేనున్న చోట తీసుకోగలిగినాను 2000 రూపాయలు పెడితే. చెడ్డది కాదు, ఏది చెడ్డది కాదు, మనం ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉంటుంది. అన్నీ మంచివే, అన్నీ చెడ్డ. సమయం ఎంత గొప్పది, వృధా చేయకుండా మనం దాన్ని ఉపయోగించుకొని మన పని చేస్తూనే మనం భగవంతుణ్ణి దలుచుకోవచ్చు, మన పని చేస్తూనే మనం మన ఆధ్యాత్మికతను కాపాడుకోవచ్చు. ఇప్పటి మహానుభావులు చిన్న ప్రాంతం, శక్తిని పంచే పీఠం, శక్తి ఇచ్చే పీఠం, శక్తినివ్వడానికే పుట్టినటువంటి యొక్క పీఠం, శక్తి కొరకు పీఠం. మనం పీఠానికి ఇచ్చేది ఏమీ లేదు, ఏమీ కాదు. వాళ్ళు మనకిచ్చేదే ప్రసాదం, మనం ఇచ్చేది లెక్కనే లేదు. మనం ఇచ్చేది ఇసుము గింజంతా కూడా కాదు, వాళ్ళిచ్చేది పర్వతమంతా. జ్ఞానం అనేది చాలా కష్టం, ఎంతో కష్టపడితే తప్ప దొరకదు. దాని ముందు మనం ఇచ్చేది లెక్కనే కాదు. దాన్ని ఉపయోగించుకొని తరిస్తున్న మీరు చాలా పుణ్యాత్ములు. మిమ్మలను ఇంత జ్ఞానానికి సహకరిస్తున్నటువంటి, జ్ఞానం పెంపొందించుకోవడానికి అనుగ్రహించే వాళ్ళు, వారి కుటుంబ సభ్యులు చాలా అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహ పాత్రులు. ప్రసాదం ఉంటే తప్ప సాధ్యం కాదు. ప్రపంచంలో చాలా పనులు ఉన్నాయి, చాలామంది చేస్తారు. చెయ్యడం వేరే, ఇట్లా చేయడం వేరే. జిల్లా స్థాయిలో నేను మీ ఎదురుగా చెప్తున్నాను, జిల్లా స్థాయిలో ఇటువంటి కార్యక్రమాలు లేవు. లక్షల రూపాయలు కాదు, కోట్ల రూపాయలున్న దేవాలయాలు ఉన్నాయి. పేరు అనవసరం, వాళ్ళు ఇటువంటి పని చెప్పరు, చెయ్యరు. మీరు పరిపూర్ణమైనటువంటి యొక్క అదృష్టవంతం. చెప్పింది అక్షరాలా పాటించి ఇష్టం వచ్చినటువంటి యొక్క జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతున్నారు.
అమ్మవారి యొక్క సేవ చేసుకోగలుగుతున్నారు, అయ్యవారి యొక్క సేవ చేసుకోగలుగుతున్నారు. వాళ్ళు తరిస్తున్నారు మిమ్మల్ని. స్వయం తీర్ణ పరాంస్తారయతి అని శంకరాచార్యుల వారు చెప్పినారు. తాను తరించిన వాడే ఇంకొకరిని తరింపజేస్తాడు. మనం దీపం ముట్టిస్తాం, జ్యోతి వెలుగుతుంటుంది, నూనె వేసి వెలిగిస్తారు, ఒత్తి కరిగిపోతుంటుంది, దీపం ముట్టిస్తుంది, మనకు వెలుతురు వస్తుంటుంది. మనకు వెలుతురు రావాలే కానీ నూనె అట్లాగే ఉండాలి, దీపం అట్లాగే ఉండాలి అంటే ఉండదు. ఆ ఒత్తి గాలిపోతుంది, నూనె అయిపోతుంది, మళ్ళీ కొత్త ఒత్తి వేసుకోవాలి, కొత్త నూనె పోసుకోవాలి. కొత్త నూనె పోసినట్టే ప్రతి సంవత్సరం ఈ పని ఎందుకు చెయ్యాలి? ఈరోజు ఇంత దీపం పెట్టినాం, ఇంత నెయ్యి పోసినాం, అయ్యా బ్రహ్మాండంగా ఉంది స్వామి దీపం, రేపొద్దటికి నెయ్యి అయిపోతుంది, మళ్ళీ నెయ్యి పోసుకోవాలి. పోయిన సంవత్సరం నెయ్యి అయిపోయింది, మళ్ళీ సంవత్సరం మళ్ళీ నెయ్యి. ఈరోజు భోజనం చేసినాం, బ్రహ్మాండమైనటువంటి యొక్క పలహారాలు. ఎంత పలహారం చేసినా ఈరోజు రాత్రి తినకపోవచ్చు, రేపొద్దున మళ్ళీ ఆకలి అవుతుంది, మళ్ళీ తినాలి. మళ్ళీ దానికి సంబంధించినటువంటి యొక్క జ్ఞానం, ప్రేరణ, దానికి సంబంధించినటువంటి యొక్క ఫలితాలు. అందుకొరకే మనకు ప్రతి సంవత్సరం పండుగలు వస్తాయి. నీ మనస్సును శుద్ధి చేసుకోవడానికి, నీ వాక్కును శుద్ధి చేసుకోవడానికి అటువంటి శుద్ధి కార్యక్రమంలో నిరంతరం పాల్గొని పరిపూర్ణమైనటువంటి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీకు అందిస్తున్నటువంటి యొక్క మనల్ని దాంట్లో భాగస్వాములను చేస్తున్నటువంటి యొక్క శక్తిపీఠం వ్యవస్థాకులు పెద్దలు, వారి కుమారులు, కుటుంబ సభ్యులు, అమ్మగారులు, చిరంజీవి భక్తులు విశేషించి చాలా ధన్యులు. నేను చెప్తున్నాను కదా, జిల్లా స్థాయిలో ఇటువంటి కార్యక్రమాలు లేవు. ఇంతకంటే కోట్ల రూపాయలు కూడా పెట్టుకున్నటువంటి యొక్క గుళ్ళు ఉన్నాయి. వాళ్ళు వేరే చేస్తారు, లైట్లు పెడతారు, అది చేస్తారు, ఇది చేస్తారు, అది చల్లుతారు, ఇది చల్లుతారు, ట్యూబ్ లైట్లు పెడతారు. ఆ లైటు కాదు కావాల్సింది, ఇక్కడ లైటు వెలగాలి. ఈ వెలిగించే లైటు కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. ఇది కాదు, ఇది చాలా గొప్పది. ఎందుకంటే నేను చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను, అరే వీళ్ళు ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నారు, 4 మంచి మాటలు చెప్తే ప్రజలు ఇదవుతారు. ఆ పని ఇక్కడ జరుగుతున్నది. అందుకొరకే చెప్పినాను, శక్తినిచ్చే పీఠం, శక్తి కొరకు పీఠం, శక్తి కొరకే పీఠం. అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంది. ప్రతి సంవత్సరం ఇలాగే ఉండాలి, ప్రతి దినం కార్యక్రమాలు జరగాలి. ఆ గోసేవ కానీ, సేవా కార్యక్రమాలు కానీ, మిగతా భక్తులకు ఇది కానీ, భక్తులకు జ్ఞానాన్ని ఇవ్వడం కానీ, ఇవన్నీ జరగాలి. గణపతి దయ, అమ్మవారి దయ ఉండాలి. మనం ఇలాగే కలుసుకొని భగవంతుని గురించి 4 మాటలు చెప్పడం వినడం ఏం లేదు, మీకే బాగా తెలుస్తుంది. తెలిసి ఉన్నాడు కనుక వంతుకు చెప్పేసి అవకాశాన్ని కలిగించినటువంటి ఆ అమ్మవారికి, పెద్దలకు, వారి కుమారులకు, చిరంజీవులకు, కుటుంబ సభ్యులకు 4 యొక్క మంచి మాటలు వినేటువంటి యొక్క అదృష్టాన్ని కలిగిన మీకందరికీ అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలగాలని, ఆ రామానుగ్రహం, గణపతి అనుగ్రహం కలగాలని ప్రార్థన చేస్తూ జై శ్రీరామ్.